ఈ వీడియోలో అయితే మసాలా మజ్జిగ చూపించబోతున్నాను. చాలా మంది ప్యాకెట్లో ఎండలో వెళ్ళినప్పుడు కొనుక్కొని తాగుతూ ఉంటారు కదా. అది సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలి, ఇంట్లో వాళ్ళకి కడుపు చల్లగా ఉండడానికి చేసి పెట్టచ్చు. సో ఫస్ట్ మిక్సర్ జార్లో మనం అల్లం తీసేసుకొని పచ్చిమిర్చి తీసుకోండి. సో పుదీనా కొత్తిమీర తీసుకొని మంచి పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీలో వేసుకొని. సో ఇప్పుడైతే జీలకర్రని లైట్గా వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట ముందుగానే. ఒకవేళ మీ దగ్గర జీలకర్ర పొడి జీరా పౌడర్ ఉంటే మాత్రం అది లైట్గా రోస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. మనం ఫస్ట్లో తీసుకున్నాం కదా, ఇదంతా మిర్చి పుదీనా అవన్నీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అన్నమాట ఇది. సో మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఒకవేళ ఘాటు ఉంటే మిర్చి తీసుకుంటే మాత్రం ఒకటే తీసుకోండి. అల్లం వేస్తున్నాం కాబట్టి కారం ఎక్కువైపోతుంది. సో నార్మల్ మిర్చీలు తీసుకుంటే 2 తీసుకోండి. అల్లం వేసేటప్పుడు మిర్చి జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. సో ఇంట్లో పెట్టుకున్న పెరుగు, మంచి గట్టి పెరుగు అయితే వేస్తున్నాను ఇక్కడైతే నేను 1/2 లీటర్ పెరుగు అయితే వేసాను. సో ఇందులోకి ఏం వాటర్ యాడ్ చేయట్లే ఇప్పుడు. సో ఇదంతా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని. మజ్జిగ బయట నుంచి కొనుక్కొని తాగే బదులు ఆ ప్యాకెట్ మజ్జిగ బదులు ఇంట్లో ఇలా సింపుల్గా చేసేసుకోండి. ఎండాకాలం అయితే డెఫినెట్గా మజ్జిగ తాగాల్సిందే. లేదంటే సో చాలామంది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోలు కూడా చాలా తింటాము, మజ్జిగ కూడా అలానే చాలా ఇంపార్టెంట్. సో రోజుకి 2-3 గ్లాసులు తాగితేనే కానీ మన హెల్త్ చాలా బాగుంటుంది. మన గట్ హెల్త్కి అయితే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సో సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్సీ పట్టేసుకోండి. సో మిక్సీ వేసేటప్పుడైతే ఆ పెరుగులోనే వాటర్ వేయొద్దు. సో ఫస్ట్ మనం చేసుకున్న ఈ మసాలా మజ్జిగ పేస్ట్కి అండ్ ఈ పెరుగు మంచిగా మిక్స్ అవ్వాలి. దాని తర్వాత మీరు ఎంతగా వీలైతే అంత పలుచగా చేసేసుకోండి. సో ఇది మీరు ఒక 2 days స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో రైస్ తినేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడైనా కానీ, ఆఫ్టర్నూన్ అయినా కానీ రోజులో ఒక 2 గ్లాసెస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, వేడి చేయకుండా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో. సో మీకు ఎంత పలచగా అయితే అన్ని వాటర్ పోసుకొని పలచగా చేసేసుకోండి. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నప్పుడు చాలా వాటర్ వేసేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇంట్లో వాళ్ళు ఎండలో పడి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇది ఇవ్వండి. సో మీ డైలీ రొటీన్లో మాత్రం డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోండి సమ్మర్ సీజన్లో. చాలామంది షుగర్ వేసి మజ్జిగ చేసుకునే అలవాటు ఉంటుంది, ఎందుకంటే వేడి తగ్గుతుందని. సో అది తాగినా పర్లేదు, కాకపోతే ఇలాంటి మజ్జిగ చేసుకోండి, డైజెషన్ కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. లంచ్ టైంలో ఒక గ్లాస్ అయితే పక్కన పెట్టేసుకోండి ఈ మజ్జిగ కోసము. సో ఒక్కొక్కసారి మిస్ అయినా కూడా మీరు లంచ్ అయిన తర్వాత కూడా ఒక గ్లాస్ అయితే తాగండి. డెఫినెట్గా మీకు హెల్త్కి చాలా మంచిది. సమ్మర్లో వేడి చేయకుండా డైజెషన్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా ఈ మజ్జిగ తాగొచ్చు, చాలా హెల్తీగా ఉండొచ్చు. సో మజ్జిగలో అయితే కాల్షియం అండ్ విటమిన్ డి అయితే ఉంటాయి కాబట్టి బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ డైజెషన్ ఇంప్రూవ్ అయిపోయి వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలానే ఫ్యాట్ని కూడా మంచిగా కరిగిస్తుంది. సో సమ్మర్లో అయితే మన డైట్లో 2 times అయితే ఈ మజ్జిగ అయితే ఉండాలి. అలానే నార్మల్ సీజన్లో అయితే ఒక్క గ్లాస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏం తినక ముందుకే కడుపు ఫుల్ అయిపోయినట్టు, కడుపు నొప్పిలాగా, సో అండ్ అలానే గ్యాస్ ఫామ్ అయిపోయినట్టు ఉంటుంది చాలా మందికి. సో మీరు ఏం తినకపోయినా కూడా అలా ఉన్నప్పుడు అయితే ఇలాంటి మజ్జిగ ట్రై చేయండి. సో వేడి చేసినప్పుడు అయితే షుగర్ వేసి మజ్జిగ చేసేసుకోండి, అది చాలా హెల్ప్ అవుతుంది. సో వేడి చేయనప్పుడు, కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు, గ్యాస్ ట్రబుల్గా అనిపించినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ మజ్జిగ ట్రై చేయండి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ మజ్జిగ ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.